క్రీస్తు ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ పునరుద్ధాన ఆదివారం ముందు మరోసారి ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన యొక్క అంత్యకాల దర్శనంలో ధ్యానించాలని ఆశపడుచున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం ప్రారంభించాలని ఆశపడుచున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, అద్వితీయ తండ్రి, మీకు అనలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కాచి కాపాడినవాడా, రక్షించినవాడా, కనికరించినవాడా, అయ్యా గడిచిన పునరుద్ధాన ఆదివారం నుండి నేటి పునరుద్ధాన ఆదివారం వరకు కాచి కాపాడుచు, కనికరించుచు, రక్షించుచు ప్రభువా, అయ్యా మీరు రెక్కల నీడన మమ్మ కాచి కాపాడి తండ్రి, ఈ దినమందు తండ్రి మీ సన్నిధిలో చేరి మేము స్తుతించుటకు, మేము ఆరాధించుటకు, మీ వాక్యం ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి అనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు ప్రభువా. అయోగ్యుడిని, అపాత్రుడైన నేను మీ పాదాల చెంత చేరి తండ్రి మేము స్తుతించుటకు, మీ వాక్యం గ్రంథంలోని మర్మాలను ధ్యానించుటకు సిద్ధపరచుండగా తండ్రి, మీ జ్ఞానమును, మీ తెలివిని దయచేయమని, అయ్యా మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభువా మీకే ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధాత్మని అంత్యకాల దర్శనంలో భాగంగా మనం గడిచిన కాలంలో 3 దర్శనాల గురించి మనం ధ్యానించడం జరిగింది. అవి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 3 దర్శనాలని ప్రభు కృపను బట్టి మనం ధ్యానించుకొని ఉన్నాము. దాని గురించి క్లుప్తంగా తెలియపరచాలని ఆశపడుచున్నాను. అవి ఏమై ఉన్నాయనగా, 2వ అధ్యాయంలో ఒక దర్శనం కనబడుతుంది నెబుకద్నెజరు మహారాజుకి. ఆ దర్శనం గురించి మనం వివరించుకున్నాము. ఆ దర్శనం యొక్క సాదృశ్యం ఏమైందో నేను త్వరగా తెలియపరిచి నా పాఠంలోకి ఈ నేటి ధ్యానంలోకి రావాలని ఆశపడుచున్నాను. అదేమై ఉందనగా, అక్కడ ఒక భయంకరమైనటువంటి ఒక ప్రతిమ కనబడుతున్నట్లుగా మనం అక్కడ చూసి ఉన్నాము. ఆ ప్రతిమ క్రీస్తు ప్రభు వచ్చు సమయంలో ఈ లోకం ఏ పరిస్థితిలో ఉండబోచుందనే దానికి సాదృశ్యంగా కనబడింది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుదై అది క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగాను, అదేవిధంగా ఆ ప్రతిమ యొక్క భుజములు, రొమ్ము భాగము వెండివిగా కనబడి అవి హతసాక్షులు, ఆయన కొరకు చనిపోబడినటువంటి వారి మరణించిన వారి యొక్క నిరపరాధుల రక్తములకు సాదృశ్యంగా వారిని బట్టి క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా గర్వించుతున్నారో అక్కడ మనం ధ్యానించుకొనడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రతిమలో ఉదర భాగం అనగా పొట్ట భాగం, తొడల భాగము ఇత్తడిగా కనబడుచున్నది. ఆ ఇత్తడి అనేది ఏ విధంగా శబ్దం చేస్తుందో అదేవిధంగా ఆ యొక్క ఉదర భాగము, ఆ తొడల భాగం అనేవి ప్రార్థనాపరులకును, అదేవిధంగా బోధకులకును, అదేవిధంగా పరిచారకులకు సాదృశ్యంగా కనబడినట్లుగా మనం అక్కడ కూలంకషంగా ధ్యానించుకొని ఉన్నాం, విపులంగా ధ్యానించుకొని ఉన్నాం. అదేవిధంగా మోకాళ్ళు సంగమునకు సాదృశ్యంగా, విశ్వాసులకు సాదృశ్యంగా మోకాళ్ళు ఇనుముగా ఉన్నటువంటి ఆ ప్రతిమను మనం ధ్యానించుకొని ఉన్నాం. అదేవిధంగా కాళ్ళలో ఉన్నటువంటి కాళ్ళు ఒక పాదం ఇనుముదిగాను, ఒక పాదం మట్టిదిగా కనబడుచున్నది. ఇనుము అనేది విశ్వాసులకు కనుక లోకంలో ఉండి సంఘంలో చేర్చబడక, మందిరానికి రాక, రక్షణ పొంది దేవుని అద్భుతాలు పొందుకొని కూడా వారు సంఘంలో చేర్చబడని గుంపుకు సాదృశ్యంగా కనబడుచున్నారు. మట్టి అనేది అక్కడ అవిశ్వాసులకు గుంపుగా కనబడుచు ఉన్నది. అవిశ్వాసులకు సాదృశ్యంగా అక్కడ కనబడుచుంది. ఇది ఈ యొక్క దృశ్యము ప్రభువు వచ్చు సమయంలో ఈ లోకం ఉండబోచున్న పరిస్థితిని క్లియర్గా తెలియపరుస్తూ ఉంది. ప్రస్ఫుటంగా తెలియపరుస్తున్నటువంటి దృశ్యంగా మనం అక్కడ ధ్యానించుకొని ఉన్నాము. 2వ దర్శనం వచ్చినట్లయితే 4వ అధ్యాయంలో ఆ దర్శనం కనబడుతుంది. 4వ అధ్యాయంలో నా దర్శనం మరొక సంఘటనకు, అంత్యకాలంలో జరగబోవు మరొక సంఘటనకు సాదృశ్యంగా మనం ధ్యానించుకొని ఉన్న ఆ యొక్క సంఘటనలో క్రీస్తు విరోధి ఏ ప్రాంతం నుంచి రాబోతున్నాడు, అతని పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అతని రాజ్యం ఏ విధంగా స్థిరమైపోతుంది, ఆ తర్వాత ఆ రాజ్యంలో ఏ విధంగా ధనము, సంతోషం ఏ విధంగా ఉండబోతుంది, తర్వాతి కాలంలో ఆ క్రీస్తు విరోధి ఏ విధంగా పడద్రోయబడతాడు, అపవాదిని ఏ విధంగా 1000 సంవత్సరములు బంధించట, ఆ 7 ఏళ్ల శ్రమ కాలం గురించి అవన్నీ కూడా మనం ధ్యానించుకోవడం జరిగింది. ఇది 4వ అధ్యాయంలో ఉన్న దర్శనం గురించి మనం ధ్యానించుకున్నాము. ఇక 5వ అధ్యాయంలో కూడా ఒక దర్శనం కనబడుచున్నది. ఆ దర్శనం మనం ధ్యానించుకున్నప్పుడు అక్కడ 1000 ఏళ్ల పాలన గురించి, క్రీస్తు ప్రభు యొక్క తీర్పును గురించి అక్కడ మనం ధ్యానించుకొని ఉన్నాము. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ యొక్క శేషించిన జనుల పరిస్థితి ఏముంది, ఎవరు భూలోకంలో ఉండబోచున్నారు, వారి పరిస్థితి ఏమై ఉంది, ఎవరు చివరి యుద్ధంలో ఉండబోచున్నారు, దేవుని గొప్ప విందు,
పెళ్లి కుమారుని విందు, తీర్పు, ఈ విషయాలన్నీ మనం అక్కడ విపులంగా చర్చించుకోవడం జరిగింది. కనుక ఈ విషయాలన్నీ కూడా మనము అంత్యకాలం ముందు జరగబోతున్నటువంటి మూడు సంఘటనల గురించి క్లియర్గా ప్రభువు గ్రంథంలో రాయించడం జరిగింది. ఇక నేటి ధ్యానాంశము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనమును ధ్యానించాలని ఆశపడుచున్నాను. ఇప్పటి వరకు ధ్యానించిన మూడు దర్శనములు కూడా ఆ కాలంలో జరగబో సంఘటనలకు సాదృశ్యంగా కనబడుచుండగా ఈ నేటి ధ్యానాంశంలో ఉన్నది ఆ కాలంలో జరగబో సంభవాలకు సాదృశ్యంగా కనబడుచున్నది. ఆ కాలంలో అనగా అంత్యకాలం సమీపించినప్పుడు జరగబో సంభవాలను గురించి ఈ యొక్క దర్శనంలో ప్రభువారు రాయించడం జరిగింది. అది మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి ఆ యొక్క దర్శనం గురించి మనకు కనబడుచూ ఉన్నది. గమనించినట్లయితే దానియేలు గారికి వచ్చినటువంటి దర్శనంగా ఇది కనబడుతుంది. దానియేలు గారు నిద్రించుతున్న సమయంలో ఆయన స్వప్నమందు వచ్చిన దర్శనంగా కనబడుచు ఉన్నది. ఆ దర్శనమందు ఆయన చూచుండగా 4 దిశల నుండి గాలి విసురటగా నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు సముద్రం నుండి పైకి వచ్చినట్లుగా అక్కడ ఆయన దర్శనం చూసి ఉన్నాడు. సముద్రం అనగా జనులకు సాదృశ్యం, అనగా ప్రజలకు సాదృశ్యంగా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఇవి జనులకు సాదృశ్యంగా అనగా జనుల్లో నుండి రాబోతున్నటువంటి 4 గొప్ప రాజ్యముల గురించి, అనగా భయంకరమైనవి జంతు రాజ్యముల గురించి, అనగా మృగరాజ్యముల గురించి ఇక్కడ ప్రభువారు క్లియర్గా రాయించి ఉన్నాడు. ఆ యొక్క 4 జంతువులు ఏమై ఉన్నవి, ఆ జంతువులు ఏమై ఉన్నాయి కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే అదే అధ్యాయము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయబో 4 రాజులను సూచించుచున్నది. అనగా లోకంలో ఏలుబడి చేయబోచున్న 4 రాజులను గురించి రాయబడింది. అనగా ప్రభుత్వాలను గురించి రాయబడిన దర్శనం ఇది. ఆ ప్రభుత్వాలు ఏమై ఉన్నాయి, ఆ దర్శనాలు ఏమై ఉన్నాయి అనేది ఒక్కసారి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందులో మనం మొదటి దాని గురించి ధ్యానించదాము. అందులో మొదటిది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలవబడిన. ఇది ఒక రాజ్యం గురించి రాయబడిందండి. అది సింహం అంటే రాజ్యం. సింహం ఏ విధంగా అడవికి మృగరాజుగా ఉంటుందో అదేవిధంగా ఈ రాజ్యం కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలుబడిన రాజ్యంగా మనకు కనబడుచు ఉన్నది. అయితే అక్కడ మనం ఇంకా చదివినట్లయితే దాని యొక్క రెక్కలు 2 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు తీసివేయడము, తర్వాత అది మనుష్యుని వలె భూమిపై నిలవబడి ఉన్నట్లుగా మనుష్యుని స్వభావం, మనుష్యుని మనస్సు ఆ యొక్క మృగానికి అనగా ఆ రాజ్యానికి దయచేసినట్లుగా ప్రభువారికి క్లియర్గా రాయించి ఉన్నారు. మరి ఈ విషయాలు ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడైనా రాయించి ఉన్నారనేది ఒక్కసారి పరిశీలించాలని ఆశపడుచున్నాను. ఆలోచన చేసినట్లయితే దీని గురించిన వివరణ మనం యెషయా గ్రంథంలో చూడవచ్చు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? సహోదరులారా గమనించాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని వద్దనే విచారింపవద్దా? అనగా వారు అంటే ఇక్కడ ఎవరు కనపడుచున్నారు అంటే మనం ఆలోచన చేసినట్లయితే వారు అనేది ఆ క్రూర మృగరాజ్యం అనగా ఆ సింహమును పోలినటువంటి ఆ రాజ్యమును పరిపాలించిన పరిపాలకులకు సాదృశ్యంగా కనబడుతుంది. వారు ప్రజలను ఈ విధంగా మోటివేట్ చేస్తున్నారు. ఏమని మోటివేట్ చేస్తున్నారు? వాళ్ళు గైడ్ ఎలా చేస్తున్నారంటే ప్రజల్ని, మీరు కర్ణపిశాచి గలవారి వద్దకును మంత్రజ్ఞుల వద్దకును వెళ్ళి విచారించడని వారు చెప్పుచూ ఉన్నారు. కర్ణపిశాచి గలవారు మంత్రజ్ఞులు అనగా వారు అపవాది సంబంధులు. వారి దగ్గరికి ఎందుకు వెళ్ళి విచారించమనుతున్నారు? ఆ విచారించమన్నప్పుడు ప్రజలు ఎందుకు ఆలోచించకుండా వెళ్ళి విచారిస్తున్నారు అనే విషయంలో ఇక్కడ రాయబడి ఉన్నవి. అయితే తర్వాత వచ్చిన మనం చదివినట్లయితే సజీవుల పక్షంగా చచ్చిన వారి వద్దకు వెళ్ళదగునా? ఇదండి ఇక్కడ రాయబడిన అర్థము. సజీవుల పక్షముగా చచ్చిన వారి వద్దకు వెళ్ళదగునా అనగా ఆ క్రూర మృగం, ఆ దేశ పాలకులు ప్రజలను ఈ విధంగా
వాళ్ళకి గైడ్ చేస్తున్నారు. చనిపోయిన వారి వద్దకు వెళ్ళి విచారించుడి, చనిపోయిన వారి వద్దకు వెళ్ళి వారి దగ్గర విచారించుడు, వారికి మొక్కుబడులు మొక్కుకొనుడి, వారి ద్వారా కార్యం చేసుకున్నట్లు ప్రయత్నించుడని వారు ఈ విధంగా వీరిని గైడ్ చేస్తున్నారు. ఈ చనిపోయిన వారు ఎవరై ఉన్నారని మనం ఆలోచించినట్లయితే సెయింట్హుడ్, ఎవరైతే దేవుని కొరకు వాడబడి దేవుని ద్వారా వాడబడిన వారే, పరిశుద్ధాత్ములుగా ఈ లోకంలో జీవించిన వారే, పరిశుద్ధులుగా జీవించిన వారే మరణించి ఉన్నారో వారి ద్వారా దేవుణ్ణి వెతకాలని ప్రయత్నించు, వారి ద్వారా దేవుణ్ణి వెతకటకు జనులను ప్రోత్సహించుతున్నటువంటి రాజ్యం ఆ రాజ్యమై ఉంది. ఒకటి సెయింట్హుడ్ను ప్రోత్సహిస్తున్నటువంటి రాజ్యం. సహోదరులారా, గమనించినట్లయితే ఆ రాజ్యం, ఆ సింహమును పోలినటువంటి రాజ్యం సెయింట్హుడ్ను ప్రోత్సహించిన రాజ్యంగా కనబడుతుంది. తర్వాత వచనంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 13-14 వచనంలో ఒక్కసారి చూడాలని కోరుచున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13-14 వచనంలో, యెహోవా మా దేవ, నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి, ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసితివి, వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచి వేసితివి. ఇది ఆ రాజ్య జనులు, ఆ రాజ్యం అంతమొందించిన తర్వాత వారు పలుకుతున్న మాటలు గమనించాలి సహోదరులారా. విషయమే ఇక్కడ మనం గమనించినట్లయితే, యెహోవా మా దేవ, నీవు కాక వేరు ప్రభులు మమ్ము నేలిరి అనగా ఆ ప్రజలకు జ్ఞానోదయమైంది. వారు మారు మనసు పొందిన వారుగా కనబడుచున్నారు, మారు మనసు పొంది ఉన్నారు. అంతకుముందు ఏ విధంగా అయితే వారు బైబిల్కి అగనెస్ట్గా వారు ఎవరినైతే ఆరాధించారో వాటన్నిటిని కూడా వారు మార్చుకున్నట్లుగా, నిజ దేవుడిని వారు తెలుసుకున్నట్లుగా ఇక్కడ కనబడుచున్నది. నిజ దేవుడిని వాళ్ళు తెలుసుకున్నట్లుగా కనబడుచున్నది. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు అనే నగ్న సత్యం వారికి తెలిసినట్లుగా ఉంది. కనుక ఆ జనులు మార్పు నొంది ఉన్నారు. ఆ క్రూరమృగ రాజ్యపాలనలో జీవించినటువంటి ఆ జనులు ఇక్కడ మార్పు నొందినట్లుగా వారికి జ్ఞానోదయమైనట్లుగా కనబడుతుంది. ఇక వారిని ఎన్నడూ స్మరణకు రాకుండా వారిని ప్రభువు తీసివేసినట్లుగా ఇక్కడ రాయబడింది. ఆ రాజ్య విమోచన తర్వాత ప్రజలు పలుకుచున్న మాట ఇది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13-14 వచనములు. తర్వాత మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనంలో, 32వ అధ్యాయం 6వ వచనం ఇలా రాయబడి ఉంది. మూడులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనులుగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాట్లాడుచు, ఆకలి కొన్న వారి జీవనాధారం తీసుకొనుచు, దప్పికొని వానికి పానీయం లేకుండా చేయుచు, హృదయపూర్వకంగా పాపము చేయుదురు. సహోదరులారా, గమనించాలి. మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనులుగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాటలు పలుకుదురు. ఈ మూడులైన వారు, ఈ మూఢవాక్కులు పలుకుచున్న వారు ఎవరై ఉన్నారంటే ఆ యొక్క రాజ్యము, ఆ సింహమును పోలిన రాజ్యము, ఆ రాజ్యాధిపతులు ఈ విధంగా పలుకుచున్నారు. అంటే దేవునికి అగనెస్ట్గా, అంటే దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. అదే విధంగా వారి యొక్క క్రూరత్వం కూడా ఇక్కడ కనబడుచున్నది. ప్రజల యొక్క జీవనాధారం, వారు ఏదైతే కష్టపడి సంపాదించారో వారి ధనమంతా కూడా వీరు దోచుకుంటున్నట్లుగా అక్కడ కనబడుచున్నది. వారికి త్రాగుటకు పానీయం కూడా లేకుండా చేయుచున్నారు. దప్పిగొని వారికి, అనగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో వారిని హింసించుచు, ఘోరంగా వారికి కనీస సదుపాయాలు కూడా అందించకుండా వారిని హింసించుచున్న రాజ్యంగా, వారి జీవనోపాధి మొత్తమును, అనగా వారి సంపాదన అంతను ట్యాక్సుల రూపంలో, పన్నుల విధంలో రకరకాలుగా వసూలు చేస్తున్నటువంటి రాజ్యంగా ఆ దేశం కనబడుచున్నది. సహోదరులారు, గమనించినట్లయితే ఇది ఆ సింహంగా కనబడుచున్న ఆ రాజ్యం యొక్క రెండవ లక్షణం. మొదటి లక్షణం సెయింట్హుడ్ను ప్రోత్సహించిన దేశం. రెండవది మనం గమనించినట్లయితే జనులను విపరీతంగా వేధించిన దేశం, జనులను పీడించిన దేశం. వారి జీవనోపాధిని వారిపై పన్నుల భారం మోపింది. వారు తినకపోయినను కూడా వారి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసిన దేశంగా ఇక్కడ కనబడుతుంది. ఇక తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనములు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బైబిల్ గ్రంథం
ఏ కాలంలో రాయబడినను ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్న గ్రంథం కనుక ఇక్కడ మనం చదువుచున్నప్పుడు ఈ విధంగా చదవాలి. దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించెను. సహోదరులారా, గమనించినట్లయితే ఇక్కడ వీరు చెరపట్టబడిన రాజ్యాలకు సాదృశ్యంగా కనబడుచున్నారు. చెరపట్టబడిన దేశాల వారు, ఆ రాజుల వారి మూర్ఖత ఇక్కడ కనబడుతుంది. వారు ఎప్పుడైతే ఈ సింహము, ఈ క్రూర మృగ రాజ్యములకు సంబంధించిన ప్రతినిధులు వచ్చినప్పుడు, వారి దూతలు వచ్చినప్పుడు వీరు వారిని లోపలికి పిలుచుకెళ్ళి వారి గృహంలో ఉన్నవి, వారి ఆయుధ సామాగ్రిని, వాళ్ళ వెండి బంగారం, వారి సంపద, వారి ధనము, వారికి ఉన్నటువంటి బలమును సమస్తమును వారికి చూయించి ఉన్నారు. అనగా శత్రువుకు ఆయుధం వీరు సమకూర్చి ఉన్నారు. శత్రువుకు ఆయుధం సమకూర్చి ఉన్నారు. వారు ఎందుకోసం ఈ దేశాలు దోచుకోవాలి, ఆ వారి బలహీనతలు ఏంటి, బలం ఏమిటి, మొత్తం కూడా వీరు ఈ చెరపట్టబడిన దేశాల వారు ముందుగానే వారికి అందించి ఉన్నారు. కనుక ఇది వారి బుద్ధిహీనతకు సాదృశ్యంగా కనపడుచున్నది మనం గమనించినట్లయితే. తర్వాత మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1-2 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొని లేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. ఇక్కడ మనం గమనించినట్లయితే వాటి ప్రతిమలు అనగా ఆ సింహమును పోలిన ఆ దేశం యొక్క వస్తువులు, అవును, ఆ దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, ఆ ప్రతిమలకు సాదృశ్యం అక్కడ వారు సూచించుచూ ఉన్నది ఏమనగా, ఆ ప్రతిమ సూచించుచున్నది ఏమనగా వారి దేశంలో తయారు చేసినటువంటి వస్తువులను జంతువుల ద్వారా పశువుల మీద మోపుచున్నారు. అనగా జంతువులు అనగా ఆ దేశం ప్రతినిధులు, ఆ యొక్క సింహమును పోలినటువంటి ఆ దేశం ప్రతినిధులు ప్రపంచమంతా అపాయింట్ చేయబడి, వారంతా నియమించబడి వారు చేయుచున్నటువంటి పరిపాలన వారి ద్వారాను. అదేవిధంగా పశువులు అనగా జనులు, చెరపట్టబడిన జనులు, ఆ జనులకు సాదృశ్యంగా కనబడుచున్నది. కనుక ఆ చెరపట్టబడిన జనులు వీరి మీద ఆ భారం మోపుచున్నారు. ఆ వస్తువులన్నీ ధనమును వారికి అప్పగించాలి. ఆ దేశమునకు అనగా ఏ దేశం అయితే ఏలుబడి చేయుచున్నదో ఆ దేశంకు అవసరం లేకపోయినా ఆ వస్తువులన్నీ అమ్మి ఆ ధనం వారికి సమకూర్చాలి. ఆ ధనం సమకూర్చలేక కొన్ని రాజ్యాలు వాటి అంతటా అవే ఆ చెరలోనికి పోయాయి. ఆ అప్పులు తీర్చలేక, వారు విధించున్నటువంటి ఆ ట్యాక్సులు కట్టలేక, వారు అమ్మమంటున్న వస్తువులు అమ్ముడు పోక ఆ ధనం కోసం వీరు వేరే మార్గాల్లో వచ్చిన ధనమునంతా ఆ దేశానికి అప్పగించారు. వారి రాజ్యాలను సైతం ఆ దేశాలకు అప్పగించి ఉన్నారు. సహోదరులారా, ఇది మనం గమనించినట్లయితే ఈ విషయాలు ఇక్కడ గోచరిస్తూ ఉన్నవి. తర్వాత వచనములు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాట ఈ క్రూర మృగ రాజ్యం గురించి రాయబడింది. అదేమనగా, అలసిన వానికి మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అబ్బా, ఎంత అమూల్యమైన మాటలు ప్రభువారు ఇక్కడ రాయించి ఉన్నారు. గమనించినట్లయితే అలసిన వారికి ఎవరైతే విసిగి వేసారారో ఆ క్రూర మృగం, ఆ సింహం పోలిన ఆ క్రూర మృగ దేశం ఆధీనంలో ఉండి వారి బానిసత్వంతో చెరపట్టబడి ఉన్నారు. ఆ రాజ్యములన్నీ అలసిపోయి ఉన్నాయి. అవి ఎలా విడిపించుకోవాలో తెలియక అజ్ఞానంతో ఉన్న ఆ దేశాలలో మాటల చేత ఓరడించు జ్ఞానము, దేవుని మాటల చేత, దేవుని సత్య సువార్త చేత వారిని ఓరడించు జ్ఞానమును నాకు కలుగునట్టు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఆ దేశములకు ఏ దేశములు అయితే అక్కడ చెరపట్టబడి ఉన్నాయో, సామంత రాజ్యాలుగా, బానిస దేశాలుగా ఉన్నాయి, ఆ దేశముల్లో సత్య సువార్త ద్వారా, క్రీస్తు యొక్క సత్య సువార్త ద్వారా ఆ జనులకు జ్ఞానోపదేశమై ఆ జనులు వారికి ఏది కావాలో ఆ రాజ్యమును అడిగే పరిస్థితికి మార్చబడింది. సహోదరులారా, గమనించినట్లయితే ఇక్కడ సత్య సువార్త అనగా దేవుని సువార్త ప్రజలకు అందించబడినట్లుగా కనబడుతుంది. సత్య సువార్త, దేవుని సువార్త అందించబడుట ద్వారా ఆ జనులు ఆ జ్ఞానమును పొందుకొని వారికి కావాల్సిన అవసరాలు అడుగుచున్నట్లుగా మనం ఇక్కడ కనబడుతుంది. మనం ఇక ఒక్కసారి మొదటి నుంచి మరలా ఈ సింహమును పోలిన ఆ క్రూర దేశం గురించి గమనించినట్లయితే అది సెయింట్హుడ్ని ప్రోత్సహించిన దేశమును, అదేవిధంగా
గమనించినట్లయితే జనుల మీద భారం మోపిన దేశంగా, వారి వస్తువులను అమ్ముటకు ప్రోత్సహించిన దేశంగా, వారి దేశాల్లో వేగు చూసి వారి బలహీనతలను బట్టి వారిని ఆధీనంలోకి తెచ్చుకున్న దేశంగా కనబడుతుంది. సహోదరులారు, ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క క్రూర దేశ పాలనలో మన భారతదేశం కూడా ఒకప్పుడు గడిచి ఉంది. ఒకప్పుడు భారతదేశం కూడా వీరి పరిపాలనలో ఉన్నట్లుగా మనం గోచరిస్తుంది. ఆ దేశం మరొక దేశమే, ఏ దేశమై ఉంటుందని మనం గమనించినట్లయితే మరో దేశమేం కాదు, అది బ్రిటిష్ సామ్రాజ్యంగా కనబడుతుంది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంగా ఈ సింహమును పోలిన దేశం కనబడుతుంది. అవును సహోదరులారు, ఈ సింహమును పోలిన దేశం బ్రిటిష్ సామ్రాజ్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. అనేక జనులు అనుకుంటున్నట్లుగా భారతదేశంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందుటకు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా సహకరించలేదు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏమైనా వారు సెయింట్హుడ్ను, ప్రేతలను, మరణించిన వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేయుటకు ప్రజలను ప్రోత్సహించిన వారే కానీ సత్య సువార్తను ప్రోత్సహించిన వారుగా వారికి కనబడటం లేదు. అంతేకాదు ప్రభువారు ఇంకొక విషయం కూడా వారి గురించి రాయించబడి ఉన్నారు. ఆ విషయం కూడా ఒక్కసారి గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనంలో, న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. అబ్బా, దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, న్యాయం చేయుట ఆయనకి ఇష్టంగా ఉన్నది. ఒకని సొత్తు పట్టుకొని వారిని చూస్తే ఆయన అసహ్యపడుతున్నాడు. కనుక నిశ్చయంగా ప్రభు బ్రిటిషర్స్ ద్వారా ఈ దేశంలోకి ప్రవేశించలేదు, కానీ బానిస సంఖ్యల నుండి విడుదల పొందించట కొరకై, మన దేశాన్ని ద్రాక్ష శృంఖలాల నుండి విడుదల దయచేయట కొరకై, ఆ మృగ పాలనలో నుండి విడుదల దయచేయటకు మన దేశం కాదు ప్రపంచం మొత్తం ఎలుబడి చేయుచున్న ఆ సమయంలో ప్రపంచ దేశాలకు విడుదల దయచేయట కొరకై సత్య సువార్తకు మార్గాలు తెరచి, సత్య సువార్త ద్వారా ఆ ప్రజలకు ఏం అవసరమైందో వారు అడుగు విధంగా వారికి జ్ఞానోపదేశం చేయటం ద్వారా వారు స్వతంత్రం పొందినట్లుగా మనం కనబడుతుంది. కనుక సహోదరులు ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు భారతదేశాన్ని విమోచించాడు. నిశ్చయంగా సందేహమేం లేదు, క్రీస్తు ప్రభు భారతదేశాన్ని విమోచించాడు. ఆ క్రూర మృగపాలన నుండి, ఆ కబంధ హస్తాల నుండి, మృతప్రాయమైన ఆ యొక్క రాజ్య హస్తాల నుండి మన దేశాన్ని నిశ్చయంగా విడుదల చేశాడు. ఆయన సత్య సువార్త ప్రకటించడం ద్వారా మాత్రమే విడుదల జరిగి ఉన్నది. కానీ వారు ఈ దేశంలోకి వచ్చి క్రైస్తవ మతాన్ని ఏమాత్రం వ్యాపింప చేయలేదు. వారు సెయింట్హుడ్ను ప్రోత్సహించిన వారే క్రూరులై ఉన్నారు. ఇక్కడ ప్రభు చెప్పుచున్నాడు, ప్రభు క్లియర్గా రాయించి ఉన్నాడు, ఒక అన్యాయంగా ఒక సొత్తు పట్టుకొని వాడు నాకు అసహ్యంగా చెప్పుచున్నాడు. కనుక అన్యాయం చేసిన దేశం తట్టు ప్రభు ఎప్పుడూ ఉండడు. కనుక ఆయన న్యాయం తట్టు ఉండు దేవుడు, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. కనుక ప్రభు నిశ్చయంగా భారతదేశాన్ని విమోచించాడు. కనుక సహోదరులారా, ఇది మనం అందరం గమనించవలసిన విషయమై ఉన్నది. కనుక ఇప్పుడు మూల అధ్యాయంలోకి ఒక్కసారి వచ్చినట్లయితే, అనగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో, మొదటిది సింహమును పోలినది గాను దానికి పక్షి రెక్కల వంటి రెక్కలుండును. ఆ సింహం పోలిన రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంగా కనబడుతుంది. దానికి 2 రెక్కలు, అనగా ఒకటి సంపదను, రెండవది సామ్రాజ్యము, ప్రపంచం మొత్తం విస్తరించినటువంటి సామ్రాజ్యం కనబడుతుంది. ప్రభు ఆ 2 రెక్కలను తీసివేశాడు, అనగా వారి సంపదను పోయింది, వారి రాజ్యం కూడా పడద్రోయబడి ఉన్నట్లుగా మనం చరిత్రలో చదువుకున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక వచనం మనం గమనించినట్లయితే అక్కడ మాటలు, నేను చూచుండగా దాని రెక్కలు తీయబడిన కనుక మనుషుని వలె అదే పాదములు పెట్టుకుని నేలపైన నిలవబడిన, అనగా మనుష్యుని పోలిన, అనగా మానవ స్వభావం, అనగా హ్యూమానిటీ ఆ దేశంలోకి వచ్చి ఉన్నది. అవును, ఆ దేశంలోకి మానవత్వం వచ్చి ఉన్నది. మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడింది. కనుక నేటి మనం బ్రిటిష్ను కనుక గమనించినట్లయితే గ్రేట్ బ్రిటన్ వారు ఎంతో దాతృత్వం కలిగిన వారుగా, మానవ స్వభావం కలిగిన వారుగా, ఆ క్రూర స్వభావాన్ని అంతా వదులుకొని వారు మనుషులుగా కనబడుచున్నారు. అనగా మానవత్వం కలిగిన దేశంగా ఆ దేశం కనబడుచుంది. కనుక సహోదరులారా, మన ప్రభువు నిశ్చయంగా భారతదేశాన్ని విమోచించాడు. ఆ మొదటి రాజ్యం సందేహమేం లేదు, ఆ మొదటి రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంగా కనబడుచున్నది. 5వ వచనంలో 2వ జంతువు గురించి రాయబడి ఉంది. ఆ వచనంలో కూడా మనం త్వరగా ధ్యానిద్దాము. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. గమనించినట్లయితే ఆ 2వ జంతువు ఎలుగుబంటిని పోలి ఉంది. అనగా
ఈ దేశం మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచం మొత్తం ఏలుబడి చేయలేదు, కానీ ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపిన దేశంగా మనకు కనబడుచున్నది. ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపిన దేశంగా కనబడుచున్నది. అది ఎలుగుబంటిని పోలిన దేశం. అది ఒక పార్శ్వమందు మాత్రం పండుకొని ఉంది, ఒక పార్శ్వమందు పండుకొని ఉన్నట్లుగా కనబడుచున్నది. దాని పండ్ల మధ్య దాని అధికారం కింద 3 ప్రక్కటెముకలను పట్టుకునేది, అనగా 3 విశ్వాసాలను, ప్రజల యొక్క 3 రకాల విశ్వాసాలను తన అధికారం కింద పట్టుకున్న దేశంగా ఆ దేశం కనబడుచు ఉన్నది. ఒకసారి దీని గురించి గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ప్రభువు ఏమైనా రాయించి ఉన్నాడా, దేవుడు ఏమైనా రాయించి ఉన్నాడని ఒక్కసారి పరిశీలిద్దాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే అక్కడ ఈ రాజ్యం గురించి కొన్ని మాటలు దేవుడు రాయించి ఉన్నాడు. వాటిని మనం ఒకసారి ధ్యానిద్దాము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో, అది మేత బీడుగా నుండును, గొర్రె పిల్లలు అచ్చట మేయును, గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవించురు. సహోదరులారా, ఇక్కడ గమనించినట్లే అది మేత బీడు భూమి అంటేనే పంటలు పండదు, మొక్కలు ఉండవు, నిస్సారమైన ప్రాంతం, నిష్ఫలమైన భూమి. మరి ఆ ప్రాంతంలో మేత మేయుడికి ఏముంటుంది గమనిద్దాం ఒకసారి. అక్కడ ఏం అర్థం కనబడుతుంది? అక్కడ గొర్రె పిల్లలు అచ్చట మేయును అనగా, ఏ రాజ్యంలో అయితే, ఏ దేశంలో అయితే దేవుడే లేడు అని ప్రకటించుచున్న దేశంలో, ఏ దేశంలో అయితే దేవుడే లేడని ప్రకటించుచున్నాడో ఆ దేశంలో సత్య సువార్తకు మార్గం తెరవబడి ఆ దేశంలో ఆయన బిడ్డలు, గొర్రె పిల్లలు అనగా ఆయన బిడ్డలు సువార్త వింటారని, వారు రక్షణలోకి వస్తారనే మాట ఇక్కడ కనబడుచున్నది. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఆ దేశం దేవుడే లేడని ప్రకటించి ఉన్న దేశంగా మనం గమనించాలి. తర్వాత మాటలు మనం గమనించినట్లయితే, గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవించారు. గర్వించిన వారి బీడు భూమి, గర్వించిన వారు, దేవుడు లేడని గర్వంతో ఉన్న ఆ దేశం, వారి సంపదను బట్టి, వారి విజ్ఞానాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి ప్రయోగాలను బట్టి వారు గర్వించి ఉన్నారు. గర్వించి దేవుడు లేడని ప్రకటించున్నటువంటి ఆ దేశం కనబడుచున్నది. ఆ దేశంలో విదేశీయులైన కాపరులు అనగా ఆ దేశంలో పురుడు పోసుకున్నటువంటి సత్య సువార్త ఆ దేశం ప్రవేశించి ఆ భూజనులందరికీ సత్య సువార్త అందించబడటం, ఆ సత్య సువార్త తెలుసుకున్నట్టు ద్వారా ఆ దేశమంతా కూడా పూర్తి క్రైస్తవ దేశంగా మారినట్లుగా కనబడుచున్నది మనం గమనించినట్లయితే. కనుక గర్వించిన వారి బీడు భూముల్లో విదేశీయులైన కాపర్లు అనుభవించెదరు అనే మాటను మనం గమనిస్తే, ఎవరైతే గర్వించారో దేవుడే లేడు అనే ప్రాంతంలో సత్య సువార్తకు మార్గము తెరవబడి సత్య సువార్త అందించబడుచున్నట్లుగా, ఆ దేశం మొత్తం పూర్తిగా క్రైస్తవ దేశంగా మార్చబడినట్లుగా మనం అక్కడ కనబడుచు ఉన్నది. తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనము, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచును, భూమి అందంతటను ఇది తెలియబడును అనగా, ఇక్కడ ఆ రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత జనులు పలుకుచున్న మాటకు సాదృశ్యంగా కనబడుతుంది. యెహోవాను గురించి కీర్తన పాడాలి. ఏమని పాడాలి? ఆయన తన మహత్యం వెల్లడిపరిచినని, భూమి అన్నంతటి ఇది తెలియను అనగా, దేవుడే లేని రాజ్యంలో, దేవుడే లేడని చెప్పుచున్న ఆ రాజ్యంలో సత్య సువార్త విస్తరించబడిందని, సత్య సువార్త జనులకు తెలియపరచబడుతుందని, జనులందరూ మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డారనే విషయమును భూమి అన్నంతటి తెలుసుకుంటారు అనే విషయం ఇక్కడ ప్రభువు రూఢీపరుస్తూ ఉన్నాడు. ఈ గ్రంథంలో కనబడుచున్న మాటలు ఆ విధంగా ఉన్నవి. మనం తర్వాత వచనములు గమనించినట్లయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనంలో, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడింది, మేము మరణంతో నిబంధన చేసుకుంటేమే, పాతాళముతో ఏకమైతమే, ఉపద్రవం ప్రవాహములే వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటే మాయ క్రింద దాగి ఉన్నాము. సహోదరులారా, గమనించినట్లయితే ఈ వచనములు ఆ యొక్క దేశంలో అనగా మనం గమనించినట్లయితే అది క్రూరమృగ రాజ్యంగా కనబడుచున్నది కదా. ఆ క్రూరమృగ రాజ్యం, వెలుగుబంటిని పోలిన క్రూరమృగ రాజ్యం, అది ఒక రాజ్యం కాదు, అనేక రాజ్యాల సముదాయం. కనుక ఆ రాజ్యాల సముదాయంలోని కొన్ని దేశాలు ఈ విధంగా అనుకుంటున్నాయి. తర్వాత ఎప్పుడైతే వారు రాజ్యం ఏర్పడిన తర్వాత వారి యొక్క బాధ, వారి యొక్క వ్యధ ఈ విధంగా ఉంది. మేము మరణంతో నిబంధన చేసుకొని అనగా ఆ దేశ పౌరులు అనుకుంటున్న మరణంతో ఆ యొక్క భయంకరమైన పాలన, నిరంకుశ
నిరంకుశత్వ పాలన రక్తం ఏరులై పారుచున్న ఆ పాలనను బట్టి మేము మరణంతో నిబంధన చేసుకుంటేమి, పాతాళంతో ఏకమయ్యాము. మేము మా ఇండివిజువల్గా స్వతంత్ర దేశాలుగా బతికినట్లయితే మేము బ్రతికుండేవాళ్ళం. మేము ఇప్పుడు వచ్చేసి మేము పాతాళంతో ఏకమయ్యాం. పాతాళంలో నిత్యము అగ్ని 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 అదేవిధంగా వేదనలు, రోదనలు, కన్నీరు కనబడుచున్నాయి. కనుక ఆ దేశాలు వారికి పశ్చాత్తాపం కలిగినట్లుగా ఈ వచనాల్లో మనకు కనబడుచు ఉన్నది. అబద్ధములు మాకు ఆశ్రయంగా చేసుకుంటే మేము అబద్ధములు అనగా దేవుడు లేడని అబద్ధమును మన ఆశ్రయంగా చేసుకొని మాయ క్రింద దాగి ఉన్నాము. విజ్ఞానమే సర్వస్వం అని పలుకుచున్న ఆ దేశము అనే విజ్ఞానం అనే మాయ కింద వీరు దాగి ఉన్నారు. కనుక ఆ చెరపట్టబడిన కనుక ఆ యొక్క రాజ్యంలో చేర్చబడిన దేశముల యొక్క పరిస్థితి ఈ విధంగా కనబడుచున్నది. తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. సహోదరులారా, తెలుగు ట్రాన్స్లేషన్లో ఇక్కడ చిత్తగూబ అని రాయబడి ఉంది. యాక్చువల్గా మనం ఇది కనుక హిబ్రూ ట్రాన్స్లేషన్ చూసినట్లయితే, హిబ్రూ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కనుక చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. దెర్ షల్ ద యారో స్నేక్ మేక్ హర్ నెస్ట్ అండ్ లే అండ్ హ్యాచ్ అండ్ బ్రూడ్ అండర్ హర్ షాడో. దేర్ షల్ ద కైట్స్ బి గ్యాదర్డ్ ఎవ్రీ వన్ విత్ హర్ మ్యాట్. ఇక్కడ చూసినట్లయితే యారో స్నేక్ అనగా మనం ఏదైతే చిత్తగూబ అని అక్కడ తెలుగులో రాయబడిందో దీని ఇంగ్లీష్లో హిబ్రూ ట్రాన్స్లేషన్లో యారో స్నేక్గా కనబడుతుంది. యారో స్నేక్ మీనింగ్ ఏంటని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, మీనింగ్ ఆఫ్ యారో స్నేక్ మీన్స్ డెత్, డిస్ట్రక్షన్, ఈవిల్, ఏ పెనట్రేటింగ్ లెగ్లెస్ ఎసెన్స్ అండ్ పాయిజన్. మనం ఒకసారి అర్థం గమనించినట్లయితే డెత్, మరణం, ఈ దేశం మరణం, అదేవిధంగా డిస్ట్రక్షన్, విధ్వంసం కలిగిన దేశం, ఈవిల్, చెడుతనం కలిగిన దేశం, పెనట్రేటింగ్ లెగ్లెస్ ఎసెన్స్ అనగా అనగా అసలు ఆధారం లేని మాటలను జనంలోకి చొచ్చింప చేయటం, దేవుడే లేదనే నిరాధారమైన మాటలను జనంలోకి చొచ్చింప చేస్తూ ఉంది. అదేవిధంగా పాయిజన్ అంటే విషపూరితమైన దేశంగా కనబడుతుంది ఈ దేశం. అవును, ఈ క్రూర దేశం గురించి అక్కడ చూపించిన ఆ మాట యారో స్నేక్ అనగా ఈ విధంగా అర్థం కనబడుతుంది. అనగా ఆ దేశం మరణకరమైనది, విధ్వంసకరంగా చెడుతనంతోనూ విషం నింపుకొని దేవుడే లేదని ప్రకటించుచున్న దేశం ఆ సామ్రాజ్యంగా ఆ రాజ్యం కనబడుచు ఉన్నది. అనేక దేశాలు ఇంకా తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే దేర్ షల్ ద కైట్స్ బి గ్యాదర్డ్ ఎవ్రీ వన్ విత్ హర్ మ్యాట్. ఇక్కడ చూస్తే అనేక జెండాలు అనగా అనేక దేశాలన్నీ కలిసి ఒక రాజ్యంగా ఏర్పడైనట్లుగా ఇక్కడ క్లియర్గా రాయబడింది. కనుక సందేహం ఏం లేదు, ఆ రాజ్యం అనేక రాజ్యాల సముదాయంగా ఏర్పడిన దేశంగా కనబడుచు ఉన్నది. అనేక దేశాలు వారి జెండాలన్నీ తీసుకొని వచ్చి వారంతా మిళితమైపోయి సంఘటితమై ఒక రాజ్యంగా ఫామ్ అయి ఉన్నారు. ఆ రాజ్యం గురించి క్లియర్గా యెషయా గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో రాయించడం జరిగింది. తర్వాత వచనం మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహింపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. నీవెరుగని జనులు అనగా ఎవరైతే దేవుడే లేడని వినుచు ఉన్న ఆ జనులందరూ కూడా సత్య సువార్త తెలుసుకొని ఆయన కొరకు వారందరూ మందిరంగా కూడుకొనుట, ఆయన ఆరాధించుటకు, ఆయన స్తుతించుటకు వారు పరిగెత్తుకుంటూ వచ్చేదారు అన్న విషయం ఇక్కడ మనకి బోధపడుచు ఉన్నది. తర్వాత వచ్చిన మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనంలో, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనంలో చదివినట్లయితే, వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు. వారు నాయకత్వం వహించిన దేశ ప్రజలు ఎప్పుడైతే సత్య సువార్త తెలుసుకున్నారో, దేవుని అంగీకరించి ఉన్నారో, దేవుని గురించి నిజ దేవుని గురించి తెలుసుకున్నారో, అప్పుడు మిగతా రాజ్యాలతో వారికి పొసగడం లేదు. వారి సహవాసం చేయటకు కూడా వాళ్ళు ఇష్టపడుతున్నట్లుగా కనబడడం లేదు. మేము పరిశుద్ధమని చెప్పుకొనిచున్నారు, వీరు నా నాసికారంధ్రముల్లో పొగవలె దినమంతే మండుచుండి అగ్ని వలె ఉన్నారు. ఆ దేశంలో మిగతా రాజ్యములన్నీ కూడా తీవ్రవాదంతో ఉగ్రవాదంతో
ప్రమాదంతో పోరాడుచు ఈ దేశానికి తలనొప్పిగా మారి వారు చేయుచున్న హేయ క్రియలను బట్టి ఈ జనులు వారంతటికి వారు స్వతంత్ర దేశం కోరుకునే విధంగా ఆ జనులు ఆ విధంగా విసిగి వేసారిపోయినట్లుగా ఇక్కడ కనబడుచున్నది. సహోదరులారా, మనం ఇప్పుడు ధ్యానించిన ఈ వచనాలను మనం ఒక్కసారి గమనించినట్లయితే దేవుడే లేడనే దేశంలో ఆ దేవుని సత్య సువార్త వినబడినట్లుగా ఆ సత్య సువార్త వినబడినట్లుగా ఆ దేశం కూడా అనేక దేశంలో సముదాయంగా వారందరూ ఒక సింగిల్ రూఫ్ కిందకు వచ్చినట్లుగా వారు దేవుడు లేడని విజ్ఞానమే అనే మాయ కింద ఉన్న దేశంగా కనబడుతుంది. మనం మరలా దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి గమనించినట్లయితే, ఎలుగుబంటిని పోలది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెములను పట్టుకున్నది. కనుక ఇక్కడ ఒక పార్శ్వమందు పండుకొని ఉన్నది, ఇక్కడ దేవుడే లేడని పలుకుచున్న దేశములుగా ఉన్నాయి. ఇది మనం గమనించినట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే ఈ దేశం మరే దేశమే కాదు, సోవియట్ యూనియన్ లేదా యుఎస్ఎస్ఆర్. ఇది ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన దేశంగా కనబడుచున్నది. గడగడలాడించిన దేశంగా ప్రపంచాన్ని భయకంపితం చేసిన దేశంగా కనబడుచున్నది. అనేక రాజ్యములు అన్నీ కలిసి దేవుడు లేడనే విధంగా సోషలిస్టిక్ భావాలతో ఒక దేశంగా ఏర్పడి ప్రపంచాన్ని ఏలుబడి చేయటం, ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఆ ఎలుగుబంటి కూడా ఒక పార్శ్వమందు పండుకొని ఉందనగా ఉత్తర ధ్రువం ఆనుకొని ఉన్నటువంటి ఆ దేశాల సమూహంగానే యుఎస్ఎస్ఆర్ కనబడుచు ఉన్నది. దాని అధికారం కింద 3 ప్రక్కటెముకలు పట్టుకొని ఉందనగా 3 ప్రక్కటెముకలు, దాని అధికారం కింద 3 ప్రక్కటెముకలు అనగా 3 విశ్వాసములు కనబడుచున్నాయి. ఆ విశ్వాసములు మనం గమనించినట్లయితే దేవుడు లేడనేటువంటి సోషలిస్టిక్ లెనినిజం భావాలు గాను, ఇంకోటి ఇస్లాంను నమ్ముచున్న దేశాలకును, అదేవిధంగా క్రైస్తవ దేశాలు, ఈ 3 సముదాయంగా దేశాలు కనబడుచున్నవి. ఈ 3 సముదాయంతో పొసగని దేశములు అన్నీ కలిసి ఒక యుఎస్ఎస్ఆర్గా ఫామ్ అయిపోయి వారు ప్రపంచాన్నంతా ప్రభావితం చేసి ఉన్నారు. అంతేకాదు ఇంకొక విషయం కూడా ఇక్కడ గ్రంథంలో రాయబడింది. ఆ మాట చెప్పేసి ఈ యొక్క రాజ్యం గురించి ముగించబోతున్నాను. ఆ విషయం ఏందనగా యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడింది. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. ఉపద్రవం ప్రవాహం వలె అనగా ఈ యొక్క రాజ్యం, ఈ దేశము స్థిరత్వంలోకి వచ్చినాక, ఎసిస్టెన్స్లోకి వచ్చినాక ఒక గొప్ప యుద్ధం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ ఉపద్రవం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభావితమయ్యాయి. అనేక దేశాలకు స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యం అంతమైపోయింది. ఆ సమయంలో కూడా ఈ దేశము ఏమి ఎఫెక్ట్ కాకుండా యుఎస్ఎస్ఆర్ ఫామ్ అయ్యి అదేవిధంగా వారు రాజ్యం చేసినట్లు కనబడుతుంది. ఏ దేశంలో అయితే దేవుడు లేడని ప్రకటించినటువంటి ఆ కుటుంబాలలోనే ఒక విధంగా చెప్పాలంటే రష్యన్ నియంతైనటువంటి జోసెఫ్ స్టాలిన్ కుటుంబంలోనే తన కుమార్తె సత్య సువార్త ప్రకటించింది. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. కనుక ఏ దేశాల్లో అయితే దేవుడు లేడని ప్రకటించారో ఆ దేశంలోనే ఆయన సువార్త వినబడుచు ఉన్నది. ఆ దేశం పూర్తిగా క్రైస్తవ దేశంగా మారబడింది. కనుక మనం గమనించినట్లయితే ఆ పరిపాలన, ఆ రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినటువంటి ఆ రాజ్యము యుఎస్ఎస్ఆర్కి సాదృశ్యంగా కనబడుతుంది. అది నేడు లేదు, అది కాలంలో గతించిపోయి ఉంది. అదేవిధంగా ఇంకొక మాట కూడా దాని గురించి రాయబడింది. కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించమని దాంతో చెప్పారు. అనగా ఎవరైతే ఆ దేశాల వారు దాని అధికారం కిందకు వచ్చారో వారు జనులను హింసించుటకును, జనులను అణచటకు, అంటే వారి అధికారం ఇంపోజ్ చేయడానికి అడ్డుపడుచున్న ప్రతి ఒక్కరిని అణచటకు కూడా ఆ జంతువుకు వారి అధికారం కట్టబెట్టినట్టుగా కనబడుచున్నది. కనుక ఈ విషయంలో 2వ జంతువు అనగా 2వ రాజ్యం గురించి గ్రంథం స్పష్టంగా ఇలా తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథము ఆ రాజ్యం మరేదో కాదు, యుఎస్ఎస్ఆర్గా కనబడుతుంది. ఇక 3వ జంతువు గురించి కూడా త్వరగా ధ్యానించాలని ఆశపడుచున్నాను. ఆ 3వ జంతువు గురించి ఇలా రాయబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో చదువునట్లయితే, అటు పిమ్మట చిరుత పోలిన మరి ఒక జంతువును చూచి తిని. గమనించినట్లయితే ఇది చిరుత పోలిన దేశంగా కనబడుతుంది. గమనిస్తే
అడవికి మృగము సింహమై ఉంది, అది అడవిని మొత్తం ఏలుతున్నట్లుగా మనకు తెలుసు. అదేవిధంగా ఎలుగుబంటి కానీ చిరుతపులి కానీ ఇవన్నీ కూడా అరణ్యం మొత్తాన్ని ఏలుతున్నట్లుగా మనం ఎక్కడ గమనించము. అనగా ఇది కూడా భూమి యందు ఒక పార్శ్వమునే ప్రభావం చూపబోచున్న దేశంగా కనబడుతుంది. చిరుతపులిని పోలిన దేశం అనగా అభివృద్ధి విషయంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా కనబడుచున్నది. ఇది వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా కనబడుతుంది. ఇక మనం తర్వాత మనం చదివినట్లయితే, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండేను. దాని వీపు మీద పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉన్నాయి. ఈ 4 రెక్కలు ఏవై ఉన్నాయని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఒకటి ఆ దేశ జనాభాకు పోలికగా కనబడుచున్నది. మరొకటి ఆ దేశం యొక్క సంపదకు, మరొకటి ఆ దేశం యొక్క విజ్ఞానానికి, మరొక రెక్క ఆ దేశం యొక్క గూఢాచర్యానికి అంటే ఇంటెలిజెన్స్కి, గూఢాచర్యానికి సాదృశ్యంగా కనపడచ్చు. ఈ 4 ఆ దేశం యొక్క స్పెషాలిటీ. అనగా అధిక జనాభా కలిగిన దేశం, అదేవిధంగా సంపద విపరీతంగా పోగేసుకున్న దేశంగా అభివృద్ధి చెందిన దేశం, షార్ట్ స్పాన్లోనే అభివృద్ధి చెందిన దేశం. అదేవిధంగా గూఢాచర్యం ఒకటి, అదేవిధంగా విజ్ఞాన టెక్నాలజీ రంగంలో కూడా అభివృద్ధి చెంది, ఇవన్నీ కూడా ఆ యొక్క దేశమును కనబడుచున్న ఆ జంతువుపై కనబడుచున్న రెక్కలుగా కనబడుచున్నాయి. మరి ఆ జంతువుకు 4 తలలు ఉండెను, 4 తలలు ఉండెను కనబడుచున్నవి. 4 తలలు ఆ రాజ్యాన్ని పరిపాలన చేయబోచున్న 4 అధిపతులకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆ రాజ్యాన్ని పరిపాలన చేయబోచున్న 4 అధిపతులకు సాదృశ్యంగా కనబడుతుంది ఆ 4 తలలు. ఇంకా చదివినట్లయితే, దానికి ఆధిపత్యం ఇవ్వబడెను, ఆ దేశానికి ఆధిపత్యం ఇవ్వబడింది. మరి ఈ దేశం ఏమై ఉంది? ఈ దేశం గురించి దేవుడు ఏమైనా రాసి ఉన్నాడా? ఈ దేశము ఏ దేశాలపై ప్రభావం చూపబోతుంది? ఈ విషయాలు కూడా మనం ఒకసారి త్వరగా ధ్యానించాలని ఆశపడుచున్నాను. అవేమనగా చిరుతపులిని పోలిన ఆ దేశం ఏ దేశమై ఉన్నది? అది మనకు బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందో ఒకసారి పరిశీలించినట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది, ఆయన వారి మీదకి తన బాహు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి, వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి. ఇంత జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. ప్రియమైన వారులారా, గమనించినట్లయితే దానిని బట్టి ఆయన ప్రజల మీదకి యెహోవా కోపం వచ్చినది. ఆయన ప్రజల మీదకి యెహోవా కోపం వచ్చింది. దేనిని బట్టి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఆ ప్రజల యొక్క అవిధేయతను బట్టి ఆయన ప్రజల మీదకు యెహోవా కోపం వచ్చి ఉంది. ఆయన వారి మీదకి తన బాహు చాచెను, వారి మీదకి ఆయన బాహు చాచెను. ఆ దేశములపైకి దేవుని ఉగ్రత రాగా, దేశంపైకి దేవుని ఉగ్రత వచ్చి ఉంది. ఆ దేశాలపైకి ఆ ప్రజలపైకి దేవుని ఉగ్రత రాగా పర్వతములు వణుకుచున్నవి. పర్వతములు అనగా స్థిరమైన రాజ్యములు, గొప్ప రాజ్యములు ఆయన ప్రజలపైకి వచ్చిన ఉగ్రతను చూసి భయకంపితమవుతున్నట్లుగా ఇక్కడ రాయబడింది. అనగా ఆ దేశాలపైకి వచ్చిన ఉగ్రత ఏమై ఉంది? ఆయన బాహు చాచి అని అంటున్నారు కదా, ఆ ఉగ్రత ఏమైందని మనం ఆలోచన చేసినట్లయితే, ఆకలి చావులు, అప్పుల బాధలు, ఉపాధి లేక, అంతర్యుద్ధాలు, నిత్యము గందరగోళ పరిస్థితి, సమాధానం లేని, శాంతి లేని, స్థిరత్వం లేని ప్రభుత్వాలు, ఆయా స్థిరత్వం లేని ప్రభుత్వాలు కలిగిన దేశాలుగా కనబడుచున్నాయి ఈ దేశాలు. అవును, ఈ విధంగా ఈ దేశాలపై దేవుని ఉగ్రత రావడం ద్వారా ఇవన్నీ జరుగుతున్నవి కనుక వీధుల మధ్యన వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి. అనగా ఆకలితోనూ కరువుతోనూ ఆకలితోనూ ఆ దేశాల్లో జనులు చనిపోబడి వారందరూ వారి శవాలు వీధుల్లో వారి శవాలు పడిపోబోచున్నవి. అనగా వీధులలో వారి శవాలు దెబ్బలుగా తేలబడబోచున్నాయి. కనుక ఈ దేశాలపైకి దేవుని ఉగ్రత ఆ విధంగా రాబడి ఉన్నది. అయినను ఇంత జరుగుచున్నను ఆ దేశాలపై కరువులు వచ్చిన, కాటకాలు వచ్చాయి,
స్థిరత్వం లేదు, ఇబ్బంది పడుచున్నారు. అన్నీ జరిగినను కూడా దేవుని ఉగ్రత ఆ దేశములపై ఇంకా ఉంది. ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహు చాపబడే ఉంది. కనుక మరి ఆ చాపబడిన బాహు దేనికి దారి తీస్తుంది, ఏ పర్యవసనాలు ఆ దేశాలు ఎదుర్కొనబోచున్నాయో గమనిద్దాము. ఒక్కసారి యెషయా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. యాలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను. నిమ్రీము, ఈ మాట ఒకటి, నిమ్రీము అనే మాట ఒకటి కనబడుతుంది. నిమ్రీము అనే మాటను కనుక మనం పరిశీలించినట్లయితే, నిమ్రీము అనగా మోయాబీయులు పరిపాలించినటువంటి పట్టణముల యొక్క సముదాయం, అనగా రాజ్యముల యొక్క సముదాయంగా కనబడుతుంది. మరి ఆ నిమ్రీము నేటి కాలంలో ఎక్కడ ఉందనగా ఆఫ్రికా ఖండము. ఆ నిమ్రీము అనగా మోయాబీయులు పరిపాలించినటువంటి ఆ దేశాలుగా కనబడుచున్నవి. నేటి ఆఫ్రికా ఖండమే నిమ్రీముగా కనబడుచున్నది, అనగా నిమ్రీము ఆఫ్రికా ఖండంగా కనబడుచున్నది. నిమ్రీము నీటి తావులు ఎడారులాయను అనగా ఆఫ్రికా దేశంలో నేటి కాలంలో ఎవరైనాను గమనించినట్లయితే, న్యూస్ పేపర్స్ చదివిన, కరెంట్ అఫైర్స్లో కూడా కనపడుతుంది. దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్లో నీరు లేక ఆ రాజధాని నగరం అంతా కూడా ఖాళీ చేయబోతున్నారు. అనగా ఆ నిమ్రీం ప్రాంతంలో, ఒక్క దక్షిణాఫ్రికా కాదండి, ఆఫ్రికా ఖండంలో ఏవైతే మోయాబీయులు పరిపాలన చేసి ఉన్నారో ఆ దేశాలన్నింటిలోనూ కరువు తాండవించబోతుంది. నీరు అనేది లేకుండా ఎండిపోబోతున్నది. ఇవి క్లియర్గా బైబిల్ గ్రంథం రాయించడం జరిగింది. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉన్నాడు. కనుక ఆ యొక్క నిమ్రీము నీటి తావులు ఎడారులాయను, అది ఇంకను అడవిగా ఉండును. అనగా ఆ దేశాలు ఇంకను అభివృద్ధి చెందక, ఇంత అభివృద్ధి చెందుతున్న ప్రపంచం ఇంత వేగంగా పురోభివృద్ధి సాధిస్తున్న ఈ సమయంలో కూడా ఆ దేశాల అభివృద్ధి కనబడదు. ఆ దేశాల అభివృద్ధి కనపడక ఎడారులుగానే ఉండబోచున్నాయి. గడ్డి ఎండిపోయిన, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనది ఎక్కడనూ కనబడదు. ఇక ఆ దేశాల్లో నిత్యం కరువు, వర్షపాతం ఉండవు, నిత్యం కరువు, పంటలు పండవు, పేదరికం, నిరుద్యోగం, ఆకలితో అలమటిస్తూ ఆ దేశాలు బహుభయంకరమైన స్థితిలోకి భయంకరమైన స్థితిలోకి జారిపోబోచున్నాయి. అయినా ఇవంతా కూడా ఆ ప్రజల యొక్క అవిశ్వాసం, అవిధేయతను బట్టి జరగబోచున్న కార్యములుగా క్లియర్గా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. తర్వాత వచనమును మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. తర్షీషునకు వెళ్ళుడి, సముద్ర తీర నివాసులారా అంగలార్చుడి. తర్షీషునకు వెళ్ళుడి, సముద్ర తీర నివాసులారా అంగలార్చుడి. తర్షీషు అనగా వేదనలకు పుట్టిల్లు. తర్షీష్ మీన్స్ కంటెంప్లేషన్, అనగా వేదనతో అల్లాడుతున్న దేశాలకు, ఆ యొక్క నిమ్రీము దేశాలకు సముద్ర తీర నివాసులారా అంగలార్చుడి అనగా మానవత్వం కలిగిన దేశాల వారు సహృద్వయ వాతావరణాలకు ఉన్న దేశాల వారికి సహాయం చేసేదారు. కనుక ప్రభువు వారికి కూడా గైడ్లైన్స్ ఇచ్చి ఉన్నారు, వారికి కూడా నియమించి ఉన్నారు. కనుక ఆ తర్షీసు, ఆ వేదన పొందుతున్న ఆ దేశాలందరినీ కూడా ఈ మానవత్వం కలిగిన దేశాలను ఆదుకోబోచున్నట్లుగా ఇక్కడ కనబడుచు ఉన్నది. తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగేతపు చుట్టవలె ఆకాశ వైశాల్యము చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్టు, అంజూరపు చెట్టు నుండి వాడునది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. ఇదిగో ఆ యొక్క రాజ్యం యొక్క పతనం ప్రభు క్లియర్గా రాయించాడు. దేవుడు తన గ్రంథమందు రాయించి ఉన్నాడు. ఆ రాజ్యం యొక్క పతనం ఇక్కడ రాయించబడి ఉన్నది. ఆ రాజ్యం ఏ విధంగా పతనం అవ్వబోతుందో, ఆ రాజ్యం యొక్క సంపద, జ్ఞానము, జనాభా కూడా మొత్తం ఏ విధంగా క్షీణించబోచున్నదో ఇక్కడ క్లియర్గా గ్రంథం చేయించడం జరిగింది. తర్వాత వచనంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
నేనేమి ప్రకటించునని మరి ఒకటి అడుగుచున్నాడు. చూడండి అండి, ఇక్కడ ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇస్తున్నాడు, నేనేం ప్రకటించాలని చెప్పేసి ఇంకొకడు అడుగుతున్నాడు. ఈ ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చుతున్న వాడు ఎవరని మనం గమనిస్తే ఇంకెవరు, ఆ యొక్క క్రూరమృగ దేశం ప్రకటించమని ఆజ్ఞాపిస్తూ ఉంది. నేనేం ప్రకటించాలి, నేనేం చెప్పాలి అనేది కూడా, వారు ఏమి చెప్పాలో, వారి విధానపరమైన నిర్ణయాలు ఏమి తీసుకోవాలో కూడా ఆ క్రూరమృగ దేశమే ఆదేశానుసారంగా జరగబోచున్నది. ఇవన్నీ కూడా దాని చెరలోకి పోబడినటువంటి దేశాలు, చెరలోనికి పోబడిన దేశాలు, దాని చెరలోకి పోబడిన దేశాలుగా కనబడుచున్నవి. ఇంకా మనం ఏమని ప్రకటించమంటున్నారని మనం గమనిస్తే, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు అనగా, ఈ చెరపట్టబడిన దేశాలు, ఈ నిమ్రిమి దేశాల వారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కరువు, వేదనలు, ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఈ విధంగా ప్రకటించమని ఆ మృగదేశం వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏమని ప్రకటించమంటుందంటే, మనం బలహీనలమై ఉన్నాం, మనం గడ్డి వంటి వారం, ధనం లేదు, ఆహారం లేదు, సంపద లేదు, ఉపాధి లేదు, కనుక మనం బలహీనలమై ఉన్నాం. ఆ దేశం మనపై జాలి తలచి మనకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఆ దేశం మనపై జాలి తలచి మనకి ఆహారం పంపిస్తుంది. ఆ దేశం మనపై జాలి తలచి మనకు డబ్బులు ఇస్తుంది. కనుక మనం గడ్డి వంటి వారమై ఉన్నాం. మన దగ్గర ఏమి లేదు, మనకు అసలు ధనము లేదు, ఆకలి, మనకి అసలు నిస్సహాయులం అనే పరిస్థితిని ఆ దేశ అధిపతులు ఆ ప్రజలకు ప్రకటించమని ఈ యొక్క క్రూర దేశం ఆదేశిస్తున్నట్లుగా కనబడుచుంది. మనం అదేవిధంగా తర్వాత వచ్చిన గమనించినట్లయితే వారి అందమంతా అడవి పువ్వు వలె ఉన్నది అనగా, ఈ చెరపట్టబడిన దేశాల వారు వాళ్ళ అధిపతులు ఈ విధంగా కూడా ప్రకటించమని ఆ క్రూర దేశం తెలియపరుస్తుంది. అవి ఏమనగా, ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు కానీ, సహజ సంపద కానీ, అవన్నీ అడవి పువ్వు వలె మనకు ఏమాత్రం ఉపయోగపడనివిగా, పనికిరానివిగా, నిరుపయోగమైగా ఉన్నాయని, వాటిని ఆ దేశం దోచుకుంటున్నా కానీ, వాటి అందు ఆ దేశం పెత్తనం చలాయిస్తున్నా కానీ, అవి అడవి పువ్వు వంటివి మనకు ఉపయోగం లేదనే మాటలు ఆ యొక్క దేశాధిపతుల చేత ఆ క్రూర దేశం పలకరించబోచున్నది. అనగా మనం గమనించినట్లయితే, ఏ దేశాలైతే పేదరికంతో మగ్గుచున్నవే ఆ దేశాలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా అప్పుల ఊబిలోకి నెట్టి వారి అప్పుల్లో నుండి బయటపడలేని పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ఆ దేశాలను ఆక్రమించుకొని వారి ఆలోచనలు, వారి నిర్ణయాలు ఆ దేశంపై ఇంపోజ్ చేయబోతుంది. ఇదే నయా సామ్రాజ్యవాదం, ఇదే నయా సామ్రాజ్యవాదం త్వరలోనే జరగబోచున్నది. ఆ దేశం గురించి కూడా ఇప్పటికే చాలామందికి అవగాహన వచ్చి ఉండాలి. ఎందుకంటే ఎవరైతే గ్రూప్స్కి కానీ సివిల్స్కి కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నయా సామ్రాజ్యవాదం ఏ విధంగా రానున్నదో ఈ విషయాల గురించి అవగాహన ఉంది. కనుక ఆ దేశం గురించి కూడా వారికి అవగాహన ఉంది. నేను త్వరగా మిగతా వచనములు తెలియపరిచి ఆ దేశం గురించి నేను క్లుప్తంగా చెప్పాలని ఆశపడుచున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనం, యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ఇవన్నీ వారికి శ్రమలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి, బాధలు ఇవన్నీ అనుభవించారు. ఆ క్రూర ప్రాలను కూడా అనుభవించారు. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు జనులు తెలుసుకొని అప్పుడు సిగ్గుపడి దేవుడే అందే బలములు ఉన్నాయనే నిజాన్ని వారు గ్రహిస్తారు. సర్వసత్యం వారికి బోధించబడుతుంది. వారు పశ్చాత్తాపడతారు. తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం, ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. ఆ దేశములకు విడుదల దయచేయబడినట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ దేశములకు విడుదల వచ్చి ఉన్నది. ఆ కావలి వారు, ఆ దేశ పాలకులందరూ ప్రకటించబోచున్నారు. వారంతా కూడుకొని బిగ్గరగా దేవుని స్తుతించబోచున్నారు, ఆరాధించబోచున్నారు. ఏమని? మా దేవుడు క్రీస్తు ప్రభు మా దేశాన్ని విడిపించి ఉన్నాడు, మరలా సియోను మాకు రప్పించి ఉన్నారని వారు కన్నులారా చూస్తారనే విషయం ఇక్కడ క్లియర్గా రాయబడింది. అంటే ఆ క్రూరమృగ పాలన నుండి దేశాలు విముక్తి పొందబోచున్నట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉన్నది. ఇంకా తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే నా సేవకులు హృదయానందం చేత కేకలు వేసెదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖం చేత ప్రాలాపించెదరు. యెషయా గ్రంథం 65:14 వచనంలో ఇలాగ రాయబడింది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ రాయబడింది, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖం చేత ప్రాలాపించెదరు. ప్రభువారు ఇక్కడ ఆ యొక్క ఎవరైతే చెరపట్టబడిన దేశాలు ఉన్నారో వారందరూ హృదయానందంతో
కేకలు వేస్తున్న సమయంలో ఎవరైతే ఆ క్రూర మృగదేశంలో మనో దుఃఖం చేత ప్రాలాపించెదరు, దుఃఖించెదరు, ఏడ్చెదరుగా రాయబడి ఉంది. కనుక ఆ దేశం కూడా మనం పరిశీలించిన 2 దేశముల వరకు ఆ దేశం కూడా నిర్వీర్యం అవ్వబోచున్నది. ఆ దేశం యొక్క ప్రభావం కూడా క్రీస్తు ప్రభు తొలగించబోచున్నాడు. ఈ విషయంలో అన్నీ క్లియర్గా రాయబడి ఉన్నాయి. మనం ఒక్కసారి మళ్ళీ మూల పాఠంకి వచ్చినట్లయితే అటు పిమ్మట చిరుత పోలిన మరి ఒక జంతువును చూచి తిని వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా కనబడుచున్నది. ఆ దేశం ఏ విధంగా జనులను నిమ్రేము దేశాలను ఏలుబడి చేయబోచున్నదో, వారి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఏ విధంగా వారికి పెత్తనం చేయబోచున్నదో విషయాలన్నీ మనకు రాయబడి ఉన్నది. ఆ దేశంకు అదేవిధంగా దాని వీపున పక్షి రెక్కలు ఉంటే 4 రెక్కలు ఉండేనా. ఇవి 4 రెక్కలను మనము ఆలోచన చేసినట్లయితే సంపదకును అదేవిధంగా విజ్ఞానమునకును జనమునకును అదేవిధంగా గూఢాచర్యమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ దేశము నేటి దినములందు కూడా మనకు కనబడుచున్నది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, వేగంగా అభివృద్ధి చెందిన దేశం, విజ్ఞానంలో ముందుకెడుచున్న దేశం. అంతేకాదు గూఢచార్యంలో కూడా ఎవరికి అంతుపట్టని రహస్యాలు, యుద్ధ నేర్పరితనము, స్లైస్ కటింగ్ మెథడ్ వాడుతూ ఉంది. ఒక అడుగు ముందుకెళ్తుంది, అక్కడ స్థిరపడుతుంది, మరలా అడుగు ముందుకేస్తుంది, మరలా స్థిరపడింది. ఈ విధంగా దేశాలను ఆక్రమించు, నిత్యం కాలు దివచ్చు. భారతదేశానికి పక్కలో బల్యంగా తయారవుతుంటే ఆ దేశం మరే దేశం కాదు, చైనా అనే ఈ క్రూర మృగదేశం త్వరలో పరిపాలన చేయబోచున్న ఆ రాజ్యం మరో రాజ్యం కాదు, చైనా దేశమే ప్రపంచాన్ని పరిపాలన చేయబోచున్నది. కనుక సహోదరుల ఈ విషయం గమనించాలి. ఈ సంగతులు మనం వినుచున్నప్పుడు మనం గమనించవలసిన విషయం ఏమైందంటే, రాకడ త్వరలోనే జరగబోచున్నది, రాకడ సమీపంచే ఉన్నదన్నది విషయం మనం గమనించుకోవాలి. ఎందుకంటే 3వ క్రూర మృగ రాజ్య పరిపాలన కూడా త్వరలోనే రాబోచున్న దానికి కావాల్సినటువంటి మనకి ఆ యొక్క సూచనలు కూడా కనబడుచు ఉన్నది. ప్రపంచాన్ని ఏ విధంగా అప్పుల ఊబిలోకి నెట్టుచుందో, ఆఫ్రికా ఖండ దేశాలను ఏ విధంగా అప్పుల ఊబిలోకి నెట్టుచుందో, ఇవన్నీ మనకి బహిర్గతపరచబడిన రహస్యాలే. కనుక సహోదరులారా ఈ విషయం గమనించాలి. అటు పిమ్మట తర్వాత వచ్చినప్పుడు మనం త్వరగా ధ్యానించి ముగింపులోకి రావాలని ఆశ. అవేమై ఉన్నాయి ఒక్కసారి గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో, పిమ్మట రాత్రి అందు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడిన. ఇదిగో ఇక్కడ 4వ జంతువు గురించి రాయబడి, అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. గమనించినట్లయితే మిగతా 3 జంతువుల వలె భిన్నమైనది. అనగా ఇదొక దేశం కాదు, నిత్యంగా ఖచ్చితంగా అనేక యూనియన్ల సముదాయంగా రాబోచున్నటువంటి 4వ మృగ పాలన. తర్వాత విషయంలో మనం గమనించినట్లయితే, అది సమస్తమును అది మహాబల మహత్యములు గలది, దానికి పెద్ద ఇనుముదంతమును 10 కొమ్ములు ఉండేను. అదుగోదుగు ఇక్కడ రాయబడిన ఈ విషయాలు మనము రెండవ ధ్యానాంశంలో మనం చర్చించున్నాం. 10 కొమ్ములు గల రాజ్యం ఏమై ఉన్నది, ఆ రాజ్యం గురించి మనం ప్రభువారు మనకి అవి తెలియపరిచి ఉన్నాడు. కనుక ఈ 10 కొమ్ముల రాజ్యం ఇంకేదో కాదు, అది క్రీస్తు విరోధ రాజ్యంగా కనబడుచున్నది. అది అంత్యకాలమందు బయలుపడబోచున్నది. అద్భుతాల ఆశ్చర్యకార్యాలు కూడా చేయగలిగిన రాజ్యం, అంత సమర్థత కలిగిన రాజ్యం కనబడుచున్నది. దానికి గొప్ప అధికారం ఇవ్వబడబోచున్నది. ఈ గొప్ప అధికారం ఇవ్వబడుచున్నది. సమస్తమును భక్షించును, తుత్తినీలుగా చేయుచు. సమస్తమును భక్షించడానికి అన్ని దేశాలు, ప్రపంచ దేశాలన్నింటి నుండి పన్ను వసూలు చేయటం, సంపద పోగేసుకున్నట్టు ప్రపంచ దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకొనిచుంది. అదేవిధంగా వారి మాట వినని జనులైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని హింసిస్తుంది. ఆ మాటలు కూడా ఇక్కడ రాయబడి ఉన్నవి. ఆ తర్వాత, నేను ఈ కొమ్ములను కనిపెట్టక ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచింది, దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములు 3 పెరికి వేయబడినవి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ 10 కొమ్ముల రాజ్యము శ్రమల కాలం మొదటిలో కనబడబోచున్న రాజ్యంగా కనబడుచున్నది. శ్రమల కాల అంతంలో 3 రాజ్యాలు కొట్టివేయబడబోచున్నవి. 7 రాజ్యములు మాత్రమే 1000 ఏళ్ల పాలనలో నిలవబడబోచున్నవి. ఆ 7 రాజ్యములతో పాటుగా 1000 ఏళ్ళు బంధించబడిన అపవాదితో పాటుగా అబద్ధ ప్రవక్తను, క్రీస్తు విరోధి భూమిపైకి వచ్చి వారు కొంతకాలం పరిపాలన చేయబోచున్న ఆ సమయంలో ఈ 7వ రాజుగా తను తాను చూపించుటకు ప్రయత్నిస్తుంది.
ఉంది. ఈ యొక్క కొమ్మునకు మానవుల కన్ను వంటి కన్నులను గర్వంగా మాట్లాడిన నోరు ఉండెను. అనగా ఇది మనుష్యుడే ఉన్నారు కనుక ఆ క్రీస్తు విరోధి అనేది మనుష్యుడు కనుక ఇతను మనుషుని పోలిన సాదృశ్యంగా గర్వపు మాటలు మాట్లాడుచున్నట్లుగా ఇక్కడ కనబడుచున్నగా. అదేవిధంగా ఇంకా సింహాసనము వేయుట చూచితిని. అదిగో క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం అనగా తీర్పు తీర్చుటకు సమయం ఆసన్నమైంది. ఈ యొక్క దేశంలో పరిపాలన గతించిన మీదట, ఈ 4 రాజ్యాల పరిపాలన గతించిన మీదట క్రీస్తు ప్రభు యొక్క తీర్పు అనగా ఇక అంతం రాబోచున్నది. క్రొత్త భూమి క్రొత్త ఆకాశంతో నూతన ఆకాశం నూతన భూమిలో పరిపాలన సాగబోచున్నది కనుక ఇవన్నీ అంత్యకాలం ముందు జరగబోచున్న సంభవముగా ప్రభువారు ముందే గ్రంథస్థం చేయించడం జరిగింది. ఇక అక్కడ ఆయన గురించి ఇంకా చాలా విషయంలో రాయించాయి. త్వరగా నేను చదివి నేను ముగింపులోకి వస్తున్నాను. మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హేమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయనే పరమ తండ్రిగా కనబడుచును. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథంలో తెరవబడిన. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడేను. తర్వాత దాని కళేబర మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వంలో తొలగిపోయాను. సమయం వచ్చు వరకు అవి సజీవుల మధ్యన ఉండవలెనని యొక్క సమయం ఒక కాలము వాటికి ఏర్పాటు అయిన. అదుగో ప్రభు యొక్క తీర్పును గురించి ఆ వివరములు మనం ఇంతకుముందు ధ్యానాంశాలు మనం పూర్తిగా ధ్యానించాం కనుక ఈ విషయం గురించి నేను ఇప్పుడు ఇంకా ధ్యానించాలని ఇష్టపడట్లేదు. ఇక్కడ ప్రభు యొక్క తీర్పును అవన్నీ విషయంలో కూడా క్లియర్గా రాయడం జరిగింది. అదేవిధంగా ఈ రాజ్యాల యొక్క పరిపాలన కూడా వారి యొక్క సమయాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి వారి అంతకాలం ఈ యొక్క భూమిపై వీరు పరిపాలన చేయబోచున్నారు. సహోదరులారు గమనించినట్లయితే 2 రాజ్యాల పరిపాలన అయిపోయింది. 2 మృగపాలనను మనం చూసి ఉన్నాం. అది అంత చరిత్రలో కలిసిపోయింది. 3వ మృగం నేడో రేపు రాజ్యం చేయబోచున్నది. ఇక తర్వాత క్రీస్తు విరోధి రాజ్యం తర్వాత రాబోచున్నది ప్రభు యొక్క రాకడ. అనగా మనం జరుగుతున్న సూచనలన్నీ మనం గమనించినట్లయితే ప్రభు త్వరలోనే రాబోచున్నట్లుగా మనకు గోచరిస్తుంది. కనుక వినుచున్న మనము దేవుని యందు భయభక్తులు కలగాలి. మారు మనసు పొందిన వారమే రక్షణ పొంది ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించుటకు మనం సిద్ధపడాలని కోరుచున్నాను. కనుక అంత్యకాల దినములందు జరబోచిన సంఘటనల గురించి ప్రభువారు ముందుగానే గ్రంథస్థం చేయించడం జరిగింది. ఆ విషయాలను మనం వినుచున్నప్పుడు ఇకనైనా మన హృదయాలను తిప్పుకొని దేవుని తట్టు తిప్పుకొని రక్షణ పొందాలని వేడుకొనుచు ఉన్నాను. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యమును దీవించునుగాక. ఘనుడు అయిన తండ్రి, మహాగణుడ, మీకు ఎనలేని స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సత్యవాక్యం వినిపించినందుకు మీకు ఎనలేని స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, విత్తబడిన ఈ వాక్యం అనేక జనుల హృదయంలో ఫలించినట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యా నేడు రేపు రాకడ సమీపించుతున్న సమయంలో తండ్రి జనులు వినట్లు ఊరకొండక తండ్రి వారు మారు మనసు పొంది రక్షణ పొందే విధంగా తండ్రి, వారి ఆత్మలను తండ్రి మీ కొరకై సంపాదించే విధంగా తండ్రి ఓ దేవ వారిని రక్షించమని వేడుకొంచున్నా తండ్రి. విను బుద్ధిని వారికి దయచేయమని, వారికి సిద్ధపాటును దయచేయమని వేడుచు ప్రభువా. మీకే వందన స్తోత్రములు చెల్లించుకొని ఈ వాక్యం అనేక జనులు వినున్నట్లును వారికి ఈ సత్య సువార్త అందించబడినట్లుగా కార్యం జరిపించమని వేడుచు ప్రార్థన సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.